నమస్తే అన్న. నమస్తే. క్రాంతి మీడియాకి స్వాగతం. నమస్తే. నా పేరు నరసింహులు, కొండం నరసింహులు, మమ్మాజిపేట గ్రామ సర్పంచ్, లింగంపేట మండలం. అన్న, ప్రధానంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, మీకు కావాల్సిన ఏమున్నాయి అన్న? మా గ్రామంలో చూడు చాలా సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్యగా మేము గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాకు విద్యుత్ శాఖ నుంచి కరెంటు పోల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య గురించి మా సార్ దగ్గర పోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెంటనే స్పందించిండు. ఎస్సీ గారితో మాట్లాడిండు, ఏఈ గారితో మాట్లాడిండు. అది తుది దశకు వచ్చింది. 99.9% వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాంట్రాక్టర్ వర్క్ లేట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో 5 ఉండొచ్చు. అది ఆ సమస్య మేజర్ సమస్య మాకు పరిష్కారం దొరికింది. రెండవ సమస్య వచ్చేసి మాకు వాటర్ ట్యాంక్, దాన్ని కూడా మన టెస్టింగ్ వాళ్ళకి పంపినాము. ఆ రిపోర్ట్ వచ్చినాక సార్ దగ్గర పోతే సార్ రిజల్ట్ అయితే ఇస్తాడని ఆశ మాకు ఉన్నది. 100% మేము అడిగిన వెంటనే స్పందిస్తున్నాడు, పనికి కూడా అప్రూవల్ ఇస్తున్నాడు. మూడవది, ఒకటి స్కూల్ బిల్డింగ్ మాత్రం శిథిలావస్థలో ఉంది. దాని గురించి మేము ఇంకా అడగలేదు, సార్ దగ్గరికి పోలేదు. అన్ని విషయాలు ఒకటేసారి తీసుకపోతే బాగుండదు కదా, నియోజకవర్గం పెద్దది, సార్ కూడా చాలా సమస్యలు ఉంటాయి. విడుదల వారికి అడుగుదామనే ఉద్దేశంతో ఆపినాము. నాలుగవది, ఒకటి రోడ్డు, అది ఆల్రెడీ ₹1 కోటి ప్రపోజల్ పెట్టిరు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మెయిన్ సమస్య అంటే మా రైతుల సమస్య మేజర్ ఉంది. ఇక్కడ 151 అనే ఒక ల్యాండ్ ఉంది, అది 300 నుంచి 400 ఎకరాలు ఉంటుంది. ఆ 400 ఎకరాలు పాటు బిల్ ఉంది. రైతు బంధు రావట్లేదు, కనీసం పండిన పంట వాళ్ళు అమ్ముకుందామంటే పాస్బుక్లు కూడా ఎలిజిబుల్ అయితే లేవు. ఇది మేజర్ సమస్య. దీన్ని సార్ దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాం. తీసుకపోతే దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. అట్లాగే బ్రిడ్జ్ కూడా అన్నట్టు మీరు? అవునన్న, దానికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆ వాటర్ ఒక 3 ఫీట్ల వాటర్ పోయింది. 48 గంటలు రాకపోకలు బంద్ అయినాయి. దాన్ని కూడా ఆల్రెడీ డిఈ గారు మాట్లాడిండు, అప్రూవల్ పెడుతున్నా, ₹1 కోటి మంజూరు ప్రపోజల్ పెడుతున్నా అని చెప్పిండు. అది కూడా సార్ దృష్టికి తీసుకపోతే దాన్ని కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం. అన్న, ఇప్పుడు మీరు నూతనంగా ఎన్నికైన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటిదాకా? ఏమన్నా ఫండ్స్ వచ్చినాయా? వచ్చినాయన్న, మొన్న 5 lakhs సీసీ రోడ్ వచ్చింది, ఆల్రెడీ వర్క్ కూడా పూర్తిగా అయిపోయింది. రెండవది మోర్లు, శానిటైజరు, కొత్త బల్బులు పెట్టినాం. 100 వాట్స్ కొన్ని, 36 వాట్స్ కొన్ని. ఊర్లో వీధి దీపాల సమస్య బాగుండే, చిన్న బల్బులు పెడితే ₹100 కూడా వస్తున్నాయి. అది నెల 2 నెలలకు స్టార్ట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గర ఉగాది పండుగని మంచి ఫెస్టివల్, మొత్తం కొత్త బల్బులు పెట్టినాం. ఒక 2 years వరకు మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు 100% ఇక బల్బుల ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఈ విద్యుత్ సమస్య అయితే 100% అయినట్టే లెక్క. కాంట్రాక్టర్ వరకే ఆగింది, అధికారుల వరకు అయితే పూర్తిగా అయిపోయింది. అన్న, ముఖ్యంగా మనకు కావాల్సిన ఏమున్నాయన్న? మనకు ఇప్పుడు అర్జెంటుగా అంటే ఇవి మనకి థింగ్స్ అవసరం ఉన్నాయి అనేటట్టు ఏముందన్న, ఒక వాటర్ ట్యాంక్ ఇంపార్టెంట్ మాకు. అది వాటర్ లీకేజ్ దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు లీకేజ్ అవుతుంది. గత సర్పంచ్ కూడా శతవిధాల ప్రయత్నం చేసిండు, అది కాలేకపోయింది. తర్వాత ప్రభుత్వం అదే స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేరు. మేము వచ్చినాం కాబట్టి మొన్న టెస్టింగ్ వాళ్ళకి రాసినాం. టెస్టింగ్ రిపోర్ట్ మొన్ననే తీసుకున్నారు, ఒక 4 days అవుతుంది. వాళ్ళ రిపోర్ట్ వచ్చినాక మా సార్ దృష్టికి తీసుకుపోతే అదొక ట్యాంక్ మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. అన్న, మీ దగ్గర ఇప్పటిదాకా ఇంద్రమైన్లో ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి? మా దగ్గర 10 అయినాయి అన్న. ఒకటి డిస్క్వాలిఫై అయింది, అంటే మెజర్మెంట్ ఎక్కువ కట్టుకుంది కాబట్టి దాన్ని తీసుకోలేరు. 9 మంజూరు అయినాయి. 9టికి మొత్తం ఆల్మోస్ట్ స్లాబ్లు అయిపోయినాయి. ఒకటి మాత్రం గృహప్రవేశం కూడా అయిపోయింది. ఒక 4-5 ప్లాస్టింగ్ వరకు లోపల వరకు నడుస్తున్నాయి. 4 స్లాబ్లు ఉన్నాయి. అన్న, ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ ఈ ఇంకా ఓపెన్ కాలేదని ప్రతి దగ్గర చెప్తుర్రు అన్న, మీ దగ్గర అట్లా? మాది కూడా అదే ప్రాబ్లం ఉంది. ఒక 25 నుంచి 30 ఉన్నాయి. దాని ప్రపోజల్ లిస్ట్ తయారు చేసి పెట్టిండు మా సెక్రటరీ, అది రాగానే దానికి పరిష్కారం చూపిస్తుంది. ఈ విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఈ పాతవి ఉన్నాయి, అప్పటి నుంచి కొంచెం ఇబ్బంది అవుతుందని ప్రతి దగ్గర మనకు వస్తున్న కంప్లైంట్ ఒకటి. మీ దగ్గర ఎట్లుందన్న? చెప్తే కదన్న, మా దగ్గర ఆల్రెడీ మేము ఫస్ట్ ప్రపోజల్ సార్ దృష్టికి అదే తీసుకుపోయినాం. అది ఎస్సీ గారితో మాట్లాడిండు, స్కెచ్ చేసిండు, ఎస్టిమేట్ కూడా అయిపోయింది. డిఈ దగ్గర అప్రూవల్ కాగింది. ఈ రోజు రేపో ఇస్తాడు, ఇస్తే కాంట్రాక్టర్ వచ్చి వర్క్ చేసేస్తాడు. దానికి అగ్రిమెంట్ చేసి వర్క్ చేస్తాడు. 100% అది అయిపోయినట్టు లెక్క. సార్ మేము పోగానే స్పందించిండు, అధికారులతో మాట్లాడిండు, ఆ సమస్య పరిష్కారం దొరికింది మాకు. అన్న, ప్రభుత్వ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పథకాలు అంటే అన్న, పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులు ప్రభుత్వం మారినాక గత 10 సంవత్సరాల క్రితం లేని రేషన్ కార్డులు ప్రభుత్వం మారిన వెంటనే ప్రతి గ్రామంలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పుట్టిన పిల్లగాని కూడా యాడింగ్ కాలేదు రేషన్ కార్డు. నేను కూడా ఒక రేషన్ డీలర్ అన్న, 30 సంవత్సరాల నుంచి ఈ విలేజ్లో రేషన్ నడుపుతున్నాను. ప్రభుత్వం మారకముందు 90 క్వింటాల బియ్యం ఉండే మా దగ్గర, అంటే నా విలేజ్ ఆమ్లెట్ విలేజ్ తండా ఉంది, తండా జీపీ కూడా నాకే ఉంటుంది.
ప్రభుత్వం మారినాక ఈ సైట్ ఓపెన్ చేసి కొత్త రేషన్ కార్డులు యాడింగ్ అనే ప్రోగ్రాం పెట్టినాక 114 క్వింటాల బియ్యం అయింది. అంటే 24 క్వింటాల బియ్యం ఒక మా విలేజ్కే పెరిగినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 100% కంప్లీట్ చేసినట్టు లెక్క. ఇక పుట్టబోయే పిల్లలకు రేపు యాడింగ్ అవుతుండొచ్చు కానీ ఇప్పటి వరకు అయితే 100% ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. దాంట్లో పాటు ఈ దొడ్డు బియ్యం అనే పథకం తీసే సన్న బియ్యం పథకం పెట్టిందంటే 90% తింటున్నారు అన్న. ఇంతకుముందు 50 నుంచి 60% తినేవాళ్ళు, 40% అక్కడ ఇక్కడ రకరకాల కారణాల చేత అమ్ముకున్నారా, బర్రెల కోసిర్రా, ఏదో రకాల చేసారు. ఇప్పుడు నేను అమ్ముతున్నా కాబట్టి నాకు స్వయంగా నేనే షాప్లో కూర్చుంటా కాబట్టి నాకు తెలుసు 90% పీపుల్స్ తింటున్నారు అన్న. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో సక్సెస్ అయింది. ఇక ముందు కూడా 100% చేస్తానని ఆశిస్తున్నాం. అన్న మీ ఎమ్మెల్యే గారి గురించి మీ మాటలు చెప్పాలంటే ఏమని చెప్తారు? మా ఎమ్మెల్యే అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అన్న. మా నియోజకవర్గానికి దేవుడు పంపించిన వరంలాగా కోరుకుంటున్నాను. ఎట్లాంటి వ్యక్తిత్వం ఎట్లాంటిది అన్న? చాలా నైస్ పర్సన్ అన్న. ఏ పార్టీ వాళ్ళు అయినా స్పందించి వెంబడే పనిచేస్తాడన్న. పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు మా ఎమ్మెల్యే. నేను కాంగ్రెస్ మీరు టీఆర్ఎస్ అనే భేదాలు లేకుండా పనిచేసే ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. అన్న చివరిగా మీకు మీ పాలకవర్గం నుంచి కానీ గ్రామస్తుల నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? ఎట్లా మీకు? మా పాలకవర్గం అంటే అన్న ఒక కుటుంబ సభ్యులాగా ఉంటుంది. మా పాలకవర్గం ఉప సర్పంచ్ కానీ మా బాడీ టీం కానీ అందరూ ఒక మీటింగ్ పెట్టుకునే సమస్య పరిష్కారం చేద్దామంటే తొందరగా వస్తారు. మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, దాని మీద కట్టుబడి ఉంటాం, పనిచేస్తాం. మీకు గెలిపించిన ప్రజలకు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు మీ ద్వారా? ఏం చెప్పాలనుకున్నాం, 5 సంవత్సరాలు వాళ్ళకు నాయకుడు కాకుండా సేవకుడిగా పనిచేయాలన్న ఆలోచన ఉంటుంది. ఒక నాయకుడు కాకుండా సేవకుడిగా పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాం.